క్రీస్తు పునరుత్థానం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి అని అంటే, క్రీస్తు పునరుత్థానం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? క్రీస్తు యొక్క అధికారము రుజువు చేయబడింది. ద అథారిటీ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ బై ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం ఆ పునరుత్థానం ద్వారా రుజువుపరచబడింది. క్రీస్తు సమాధిపై రాయిని పొర్లించి ఆ రాత్రి ముద్ర వేసి కావలి వారు నియమించారని మత్తయి సువార్త 27:65 రాయబడింది. అంటే ఆ రాత్రి భూకంపం కలిగి ఆ రాయి దొర్లించబడింది, ఆ ముద్ర తీసివేయబడింది, కావలి వారు చచ్చిన వాళ్ళు వరే ఉండిరని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక మాట అని చెప్పనండి, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానాన్ని పొందింది ఎందుకు తెలుసా? నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క ముద్రలు, నీ మీద ఉన్న సీల్స్ ఆయన తీసివేయడానికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ మీద కొన్ని ముద్రలు ఉన్నాయి. రాత్రికాల సమయంలో నీవు కొన్ని భయంకరమైన వ్యసనాల చేత నువ్వు బంధించబడ్డావు. భయంకరమైన వ్యసనాల చేత నువ్వు బంధించబడ్డావు. భయంకరమైన పాపముల చేత నువ్వు బంధించబడ్డావు. ఆ బంధకాల నుంచి క్రీస్తు పునరుత్థానం నీకు విడుదలనిస్తుంది. మీలో చెప్పగలరు చాలామంది రహస్యమైన పాపాలు ఉన్నాయి మీలో. ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు, చెప్పుకోలేనటువంటి పాపముల చేత నువ్వు బంధించబడి ఉన్నావు. పాపం అనుకున్నటువంటి నైజం ఏంటి తెలుసా? పాపం ఒక మనిషిని సాలిగుళ్ళు అల్లుకుంటుంది. మొదట మెల్లగా పాపంలోకి సడన్గా పడిపోరండి, మెల్లగా జారుకుంటారు. గమనించండి, పాపం ఒక మనిషిని మొదట సాలిగుళ్ళు అల్లుకుంటుంది. నువ్వు అనుకుంటావు సాలిగుడే కదా, వెంటనే ఇలా తెంపితే తెగిపోద్ది అనుకుంటావు. కానీ రాను 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 ఆ సాలిగుడు కాస్త ఇనుప సంఖ్యలుగా మార్చబడిపోద్ది. సరదా అనుకుంటావు, కానీ పాపానుకున్న శక్తి, నైజం చెప్తున్నాను, అది నేను ఎంటాంగిల్ చేసేస్తుంది, అంటే బంధించేస్తుంది. ఇంకా విడుదల రాదు. విడిపించుకోవాలనుకుంటావు. పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేటప్పటికి ఈ సిగరెట్టే కదా మొదట్లో అనుకుంటా, పఫ్ కదా అందరూ కాలుస్తున్నారు, నేను కూడా కాల్స్తే ఏంటి తప్ప అని చెప్పి మొదట సరదాగా మొదలెడతావు. అది అలాగ వ్యసనం అయిపోద్ది. ఇంకా నువ్వు ఆ వ్యసనం నుంచి బయట పడలేవు. అది నీకు తెలుసు. ఎన్నోసార్లు నాకు తెలుసు చాలామంది ఈ 2 చేతులు కాల్చేసుకున్నారు. ఆ సిగరెట్ కాల్చకూడదని కాల్చినటువంటి చేతులతోనే మళ్ళీ తాగుతూ ప్రారంభించారు. పాపం చేసేటువంటి వాడు ఆ పాపానికి వింతైన బానిస. మన వింతైన బానిసలం. చాలా స్టడీగా ఉంటాం అనుకుంటాం, కానీ ఎప్పుడైతే ఆలోచన రాగానే వింతైన బానిసలం. పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్తాం, పరిగెత్తుకుంటూ మొబైల్ ఓపెన్ చేసి దృశ్యాలు చూస్తావు. వింతైన బానిసలు మనం, తెలుసా మీకు? ఆ బంధకాల నుంచి విడుదల కావాలి నీకు. క్రీస్తు పునరుత్థానము నిజంగా ఆ రోజున రాతికి ఏం చేశారు? ముద్ర వేశారు, గవర్నమెంట్ సీల్ వేశారు. కానీ పునరుత్థానము ఆ సీల్ను తొలగించుకుంటూ బయటకు వచ్చాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. ఈ రోజున యేసయ్యని విశ్వసించడం ద్వారా నీ జీవితంలో పాప బంధకాల నుంచి ఏం పొందగలుగుతావు? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో ఒక గ్రంథం ఉందట పరలోక రాజ్యంలో. యోహాను చూస్తున్నాడు పరలోక రాజ్యంలో. ఆ గ్రంథాన్ని చూస్తే అది లోపట వెలుపట రాయబడి దానికి ఏమున్నాయట? ముద్రలు, 7 ముద్రల చేత ముద్రించబడిందట. అలాంటి టైంలో ఆ ముద్రించబడిన గ్రంథాన్ని ఒక బలిష్ఠుడైన దేవదూత వచ్చి ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, కెరూబులు, సెరాపులు ఉన్నారు. ఆ పరలోక రాజ్యంలో రాజ్యాలను ఏలినటువంటి రాజ్యాధినేతలు ఉన్నారు. మన పితరులు ఉన్నారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. ఆ తర్వాత 24 పెద్దలు, అపోస్తలు ఉన్నారు. ప్రపంచంలో గొప్ప గొప్ప వారందరూ పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఒక బలిష్ఠుడైన దేవదూత వెంటనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది, ఇలా చూపిస్తూ ఉంది. దాని లోపట వెలుపట రాయబడిన దానికి ముద్రలు వేసేసి ఉన్నాయి. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది, కెన్ ఎనీవన్ ఓపెన్ ది స్క్రోల్స్? ఈ యొక్క ముద్రలు ఎవడైనా విప్పగలడా? అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుడుకెన్ను చూచుడికెన్ను ఎవరికి నీ శక్తి లేకపోయిను. ఏ ఒక్కరు కూడా ఆ గ్రంథాన్ని విప్పలేకపోతున్నారు. ఆ గ్రంథాన్ని విప్పలేకపోతుంటే యోహాను అలా చూస్తున్నాడు. ఏ పితరులు ఉన్నారు అక్కడ? అబ్రహాము, ఇస్సాకులు ఉన్నారే, ప్రవక్తలు ఉన్నారు, ఆ తర్వాత విశ్వాస వీరులు ఉన్నారు, కోటాను కోట దేవదూతలు ఉన్నారు, శరాపులు, కెరూబులు, అలాంటి వారు, గాబ్రియల్ అనేటువంటి దేవదూత ఉన్నాడు, రఫాయల్ అనేటువంటి దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయలేరా అని బహుగా ఏడుస్తూ ఉన్నటువంటి టైంలో మళ్ళా దేవదూత ఒక మాట చెప్తా ఉంది, యోహాను ఏడవద్దు, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఒక వ్యక్తి యోగ్యుడు అన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. వెంటనే యోహాను అంటున్నాడు, ఎవరా యోగ్యుడు అంటే? చెప్తున్నాడు, పరలోక రాజున దేవదూత, దావీదుకు చిగురు, యోధా గోత్రం సింహం అనేటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి యోగ్యతను సంపాదించాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఈ ప్రపంచ చరిత్రలో మానవుడు బంధకాల చేత బంధించబడి విడుదల చేసేటువంటి వాడి ప్రపంచంలో ఎవ్వడూ లేడు. కానీ దావీదుకు చిగురు, యోధా గోత్రం సింహం అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ పాప బంధకాల నుంచి విడుదల చేయగలడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నికీ క్రూజ్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క గ్యాంగ్స్టర్ గురించి చెప్పాను. అమెరికా దేశంలో చికాగోలో ఉండేవాడు నికీ క్రూజ్. ఎంత బంధకాలతో బంధించే, డ్రగ్స్ లేకుండా తన జీవితంలో ఒక్కరోజు ముందుకు నడిచేటువంటిది కాదు. ఒక వ్యక్తి హాని చేయకుండా ఆ వ్యక్తి నిద్ర పట్టేటువంటిది కాదు. కానీ
ఒకరోజు దేవుని వాక్యాన్ని మీ వలె విన్నాడు ఆ వ్యక్తి, ఈరోజు దేవుని సేవకుడు అయిపోయాడు. అనేక మందికి ప్రేమ స్వార్థను ప్రకటిస్తున్నాడు. ఈ రౌడీ షీటర్, మన దేశంలో రౌడీ షీటర్ అంటాం, కానీ అమెరికాలో గ్యాంగ్స్టర్స్ అంటారు. ఈ గ్యాంగ్స్టర్స్ నా వల్ల ఈరోజు నేను చేస్తున్నాడు తెలుసండి, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాడు అని అంటున్నాడు. యేసు ప్రభు పునరుత్థానము నా మీద ఉన్న బంధకాలని కూడా ఏం చేస్తుంది, విడుదల చేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య పునరుత్థానము నీ పాపం నుంచి నీకు విడుదల ఇవ్వగలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో ప్రియ తమ్ముడు, ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉన్నావన్నా, ఎలా అలవాటు అయిపోయిందో ఈ పాపం, అలవాటు అయిపోయింది, అది లేకపోతే ఉండలేకపోతున్నానన్నా, నాలో ప్రతిరోజు చాలా వేదన బయలుదేరుతుంది, ఎందుకు ఈ జీవితం అనిపిస్తూ ఉంది, ఎన్నిసార్లు చీకొట్టినా సరే ఆ టైం వచ్చేటప్పటికి ఆ పాపానికి లొంగిపోతున్నాను. యవనస్తులు ఈరోజు విచిత్రమైన పాపాలు ద్వారా ఈరోజు యవనస్తులు బాధపడుతున్నారండి. వారికి ఆ పాపం అలవాటు అయిపోయిన తర్వాత ఆ పాపాన్ని విడిచిపెట్టడం వాళ్ళ తరం కావట్లా. మందిరాలకు వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ ఆ పాపం నుంచి విడుదల లేదు. ఏదో రకమైనటువంటి ఎవరితో చెప్పుకునేటువంటి రహస్యమైన పాపముల చేత యవ్వన సమాజం ఈ రోజున బహుగా వేధించబడతా ఉన్నారు. అదొక జారత్వం కావచ్చు, అదొక వ్యభిచారం కావచ్చు, అదొక పోర్నోగ్రఫీ కావచ్చు, అదొక హోమోసెక్సువాలిటీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. విడుదల లేదా? ఈరోజు యేసుక్రీస్తు పునరుత్థానము నీకు విడుదలనిస్తుంది. ఆయన బంధకాల నుంచి విడుదల చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా తాతయ్య గారు భయంకరమైనటువంటి వ్యసనపరుడు, ఈజ్ ఎ గ్యాంబ్లర్. భయంకరంగా పేకాట ఆడేవాడు, త్రాగుబోతూ. త్రాగి ఇంటికి వచ్చి మా నాన్నమ్మను కొట్టేవాడు, మా నాన్నగారిని కొట్టేవాడు, మా అత్తలను కొట్టేటువంటి వాడు. ఒకరోజు మా నాన్నగారు మా అత్తలు అనేవారట, నాన్న నువ్వు వస్తుంటే పెద్ద పూలు వచ్చినట్టుంది నాన్న, ఎందుకు తాగుతావు నాన్న, మానేచ్చు కదా అంటే మా తాతయ్య గారు అనేవారట, ఈ రోజు నుంచి అంటే ఉదయం మత్తు తగ్గిపోయిన తర్వాత నాన్న దగ్గరికి మెల్లగా వెళ్ళి, నాన్న ఎందుకు తాగుతావు నాన్న, తాగి వస్తుంటే మాకు భయం వేస్తుంది, వచ్చి అమ్మను కొడుతున్నావు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తావు, అమ్మకి ఎక్కడ తోలుతుందో తెలియదు, రక్తం కారుతా ఉంది, మమ్మల్ని కొడతావు, ఎందుకు నాన్న ఇలా తాగుతావు, మానేచ్చు కదా అంటే వాళ్ళిద్దరిని ఇలా దగ్గర తీసుకుని, మీ మీద ఒట్టమ్మా, ఇంక ఈ రోజు నుంచి ఆ దుకాణం దగ్గరికి నేను వెళ్ళనంటే వెళ్ళను, ఒట్టని వేసేవాడట. మా నాన్న మారిపోయాడు అని చెప్పి వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్ళిపోయేవారు. మరలా సాయంకాలం లేటుగా వచ్చాడు, ఎందుకు, ఆయనకి మారాలని ఉంటుంది, ఉదయకాలం వచ్చి అనుకుంటాడు, కానీ రాత్రి అయ్యేటప్పటికి ఏం కావాలా, అది కాదు మనిషి ఒక వింతైన బానిస కాదు చెప్పండి. నువ్వు ఆ ఒక త్రాగుబోతనం కావచ్చు, నేను ఆ పాపాలను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, కానీ నువ్వు నేను ఒక వింతైన బానిసలం కాదా, పాపం చేయవు ప్రతి ఒక్కడు ఆ పాపానికి బానిస కాదా. ఇప్పుడు ఆ బంధకాల నుంచి ఎలా విడుదల వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు నా బంధకాల నుంచి ఏం చేశాడు, విడుదల చేశాడు. ఈరోజు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసండి, నీ బంధకాల నుంచి ప్రభు ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు. ఏమేం చెప్పండి, హల్లెలూయా. రాత్రి కాల్సిన నా ప్రియదేవుడు, నాకు ఎటువంటి బంధకాలతో ఉన్నా సరే నిన్ను బంధకాల నుంచి విడుదల చేయగలడు. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మరణాన్ని నిరర్ధకం చేసేసింది. మరణానికి ఉన్న శక్తిని నిరర్ధకం చేసిందండి. మరణానికి ఒక పూచిక పుల్ల తీసి పక్కన పడేస్తాం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం అంత గొప్ప శక్తిని మానవ జాతికి ఇచ్చింది. మరణం అంటే అందరికీ భయం. గతించిన 2 రోజుల నుంచి మనకు ఒకలాంటి వేదన, ఒకలాంటి భయం, ఒకలాంటి మరణం అంటే మనకు ఒకలాంటి భయం కలుగుతూ ఉంది. 2 తిమోతికి రాసిన పత్రిక 1:10 క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వెలుగులోకి తీసుకొచ్చిన దేవుని లేఖనం చదువుతున్నాను. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్తను వెలుగులోకి తీసుకొచ్చాను. యేసు ప్రభువు పునరుత్థానం ద్వారా మరణం యొక్క అర్థం మారిపోయింది, మరణం యొక్క థీమ్ మారిపోయింది. ఆ మాట చెప్పనండి, మీరు త్రాచుపాములను ఎప్పుడైనా చూసారా? కంకిపాడులో త్రాచుపాములు ఉంటాయా? ఓకే, ఎందుకు భయపడతారండి త్రాచుపాముకి? త్రాచుపాముకి ఒక వ్యక్తి ఎందుకు భయపడతాడు? కాటేస్తే చచ్చిపోతామని. అంటే మనం దేనికైతే భయపడతామో దానికి మరణంతో లింక్ ఉంటుంది, అందుని బట్టి దానికి భయపడతాం మనం. ఆలోచన చేయండి, ఆ త్రాచుపాముకు ఉన్నటువంటి కూరలు పీకేసి, ఇదిగో ఈ పాములో ఏ విధమైన శక్తి లేదు, ఇది 100 సార్లు కాటేసిన ఆ విషం నీకు ఎక్కదు, దాని కూరలు పీకేసామంటే తాచుపాముని తీసుకురండి నేను ఇలా పట్టుకుంటాను, అది విషపూరితం కాదన్నప్పుడు మనం దాన్ని పట్టుకోగలుగుతాం కదా. ఈరోజున ఒక త్రాచుపాముకి విషం అనేటువంటిది దానిలో లేనప్పుడు దానికి మనం భయపడం. ఒక తేలు యొక్క కొండని విడిచేశారనుకోండి, దానిలో విషం ఉండదు, ఆ తేలును కూడా మనం దారం కట్టుకుని ఆడుకోవచ్చు. అర్థమవుతుందా? ఒక యాటమ్ బాంబు యొక్క దాన్ని నిర్వీర్యం చేసేస్తే యాటమ్ బాంబుని మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఒక బాంబుని మనం దానిలో శక్తి లేదు, దాన్ని నిర్వీర్యం చేశారంటే ఆ బాంబుని మన ఇంట్లో తీసుకొచ్చి షోకేస్లో పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? యేసు ప్రభు చేసింది అదే. మరణానికి ఉన్నటువంటి శక్తి నిర్వీర్యం చేశాడు.
ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. మరణానికి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వాడు భయపడడు. అందులో బట్టి అపోస్తలుడైన పౌలు అంటే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభం అని చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారా? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఎస్, ఈరోజు మరణము ఈరోజు క్రైస్తవుడికి శాపం కాదు, మరణము నిత్యత్వానికి ఒక సింహద్వారం. హల్లెలూయా. క్రైస్తవుడు మరణానికి భయపడ్డాడు, మరణం గురించి మాట్లాడతాడు, మరణం తర్వాత ఒక జీవితం ఉందని నమ్ముతాడు. ఒకవేళ క్రీస్తు కోసం బ్రతికి మరణిస్తే అది చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతాడు. హల్లెలూయా. మరణం అనేది మనకు బాధ ఏం కాదు. ఈ రోజున ఎవరైనా ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. దేవుని నిరీక్షణ కలిగినటువంటి వాడు మరణించిన తిరిగి లేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట తెలుసా? మీరు ఒకవేళ మరణించినా ఆ మరణాన్ని తిరిగి లేస్తారు, పునరుత్థాన శక్తిని మీకు ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థాన శక్తిని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు, నిరీక్షణ నేతల వలె మీరేం చేయొద్దు, దుఃఖపడద్దు. ఎందుకు తెలుసా? నిరీక్షణ లేనిటువంటి వారు దుఃఖపడతారు. మరణంతోనే జీవితం అయిపోయింది అనుకుంటారు, కానీ నిరీక్షణ కలిగినటువంటి వారు మరణానికి భయపడరు, నిరీక్షణ కలిగి జీవిస్తారు. హల్లెలూయా. 1912 సంవత్సరంలో ఒక ఓడ ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి ప్రయాణం వెళ్తూ ఉంది అట్లాంటిక్ మహాసముద్రంలో. దాని పేరే టైటానిక్. మొదటి రోజు మీతో చెప్పాను. ఆ టైటానిక్ షిప్ వెళ్తూ ఉన్నప్పుడు వారు వాస్తవానికి హెచ్చరికను ఖాతరు చేయకపోవడం వల్ల టైటానిక్ ఓడ మునిగిపోయింది. మునిగిపోతున్న ఆ సమయంలో 4 అవర్స్లో ఈ ఓడ మునిగిపోద్దని ఒక సైరన్ వేశారు. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో, నడి సముద్రంలో. ఆ కెప్టెన్ అనేక మందిని కలుసుకుంటున్నాడు. వెళ్ళి వాళ్ళకి అపాలజీస్ చెప్తున్నాడు, సారీ చెప్తున్నాడు. అయ్యా, మేము సరిగ్గా ఈ ఓడను గమ్యానికి చేర్చలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. అనేక మందిని కలుసుకుంటా ఉన్నాడు. కొంతమంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వితిన్ 4 అవర్స్లో వాళ్ళు చచ్చిపోతారు. ఆ నడి సముద్రంలో ఏమైపోతారు, చల్లటి నీటిలో వాళ్ళందరూ కూడా ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోతారు. సందర్భంలో ఒక స్త్రీ ఉందట, ఆమెకి సుమారుగా ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఒక ఓడలో ఒక ప్రాంతంలో ఆమె పాటలు పాడుతుందంట. పాటలు ఎలాగా? ఏడుస్తూ కాదు, పాటలు ఎలాగా చచ్చిపోతానని భయపడిపోయి కాదు, ఆమె ప్రభువుని గణపడు, హల్లెలూయా, హోసన్నా, స్తోత్రం అని పాటలు పాడుతుంటే ఆ కెప్టెన్ వెళ్ళి, జేమ్స్ స్మిత్ వెళ్ళి అన్నాడట, ఏమ్మా నీకు ఓడ మునిగిపోతుందని నీకు, డోంట్ యు నో దట్ దిస్ షిప్ ఈస్ గోయింగ్ టు సంక్? ఈ యొక్క ఓడ మునిగిపోతుందని నీకు తెలియదా అని ఎప్పుడైతే చెప్పగానే, నాకెందుకు తెలియదు సార్, నాకు తెలుసండి ఓడ మునిగిపోబోతుందని. అని ఎందుకమ్మా నవ్వుతావు, ఎందుకమ్మా నువ్వు ఆనందంగా ఉంటావు, ఎందుకు ఆ పాటలు ఏంటి, ఆనంద ధ్వనులు ఏంటి అని అంటే, ఏముంది సార్, ఒకవేళ ఈ ఓడ మునిగిపోతున్న టైంలో పక్కన రక్షణ ఓడలు కానీ వేరే వాళ్ళు వచ్చి నన్ను రక్షించి అమెరికా, న్యూయార్క్ తీసుకెళ్తే అక్కడ నా పెద్ద కూతురు ఉంది సార్, పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాను. లేదు, ఈ ఓడ మునిగిపోవడం దేవుని చిత్తం, ఓడ ఇక్కడే మునిగిపోతే నేను చిన్న కూతురు దగ్గరికి వెళ్తాను అన్నదట. నాకు 2 కూతురు ఉన్నారు, నాకు భర్త అయితే చనిపోయాడు, వాళ్ళే నాకు సర్వస్వం, నా పెద్ద కూతురుని కడడానికి వెళ్తున్నాను. ఇప్పుడైతే ఓడ మునిగిపోయిందా, నా చిన్న కూతురు దగ్గరికి వెళ్తాను. ఓడ మునిగిపోకుండా ఉంటే పెద్ద కూతురు న్యూయార్క్లో ఉంది, అక్కడికి వెళ్తాను. ఏదో కూతురు దగ్గరికి వెళ్తాను సార్, ఎందుకంటే బాధ అన్నదట. కెప్టెన్కి మీలో చాలామందికి అర్థం కాకపోవచ్చు, పెద్ద కూతురు దగ్గరికి ఎలా వెళ్తుందో, బతికి బట్ట కట్టగలిగితే ఎక్కడికి వెళ్తుంది, పెద్ద కూతురు దగ్గరికి వెళ్తుంది. మరి చిన్న కూతురు దగ్గరికి వెళ్ళటం అంటే ఏంటి, ఆ మిస్టరీ ఏంటి? ఆమెకు ప్రభు యొక్క పునరుత్థానం మీద ఏముంది, నమ్మకం ఉంది. ఒకవేళ ఈ ఓడలో మునిగి చచ్చిపోతే నేను రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, పాపక్షమాపణ పొందాను, యేసుని వెంబడిస్తున్నాను కాబట్టి నా శరీరం ఇక్కడ వేడబడుతుంది, కానీ నా ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుంది. స్తోత్రం చెప్పుడు, హల్లెలూయా. ఆల్రెడీ నా చిన్న కుమార్తె యేసు ప్రభు రక్తంలో తన ప్రతి పాపాన్ని కడుక్కుని రక్షణ పొంది ఆమె మరణించింది, యేసే సన్నిధికి వెళ్ళింది. అక్కడ నా కుమార్తె నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళగానే నా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు నా కుమార్తె రమ్మని వెల్కమ్ చేస్తారు. అక్కడ యుగాలు సంతోషంగా నేను జీవిస్తాను. ఎక్కడికన్నా వెళ్ళేదే కాబట్టి నాకు ఎందుకు చింత అన్నదట. దట్ ఈస్ కాల్డ్ క్రిస్టియన్ ఫెయిత్. అది క్రైస్తవ విశ్వాసం నిరీక్షణ. ఈ ప్రపంచంలో ఏ ఒక్కడికి ఉండదు, ఈ ప్రపంచంలో ఏ విశ్వాసానికి అటువంటి నిరీక్షణ ఉండదు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు, నాకేం తెలుసు అంటారు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అంటే ఈ పిట్ట గొట్లంట, ఆ తర్వాత మెట్లంట తిరుగుతుందని చెప్పి రకరకాల ఆన్సర్స్ ఇవ్వచ్చు. కానీ క్రైస్తవుడు అంటాడు, ఒకవేళ నేను రక్షించబడి ఈ రాత్రి కాల సమయంలో మరణిస్తే ఇక్కడ నేను కళ్ళు మూస్తే పరలోకరాజ్యంలో కన్నులు తెరుస్తాను. దట్స్ మై ఫెయిత్ నైట్. ఐఎమ్ ప్రొక్లైమింగ్ దిస్ ఫెయిత్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ విశ్వాసం నేను క్లెయిమ్ చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఈరోజు ఈ రాత్రి చెప్తున్నాను సభాముఖంగా. లైవ్లో కూడా కొన్ని 100 కుటుంబాలు ఈ లైవ్ను వీక్షిస్తున్నారు. వారు కూడా చెప్తున్నారు, పాల్ మే డై టు నైట్. ఈ రాత్రి కాల సమయంలో మరణిస్తే నా యేసయ్య రాజ్యం అక్కడ కన్నులు తెరుస్తాను, ఆ మహిమలో నేను ఉంటానటువంటి గొప్ప నిశ్చయత
యేసే పునరుత్థానం ద్వారా నేను పొందుకున్నాను. ఈరోజున పునరుత్థానం ఎంత శక్తివంతమైందో తెలుసా? పునరుత్థానం మరణం యొక్క శక్తిని ఏం చేసింది? నిరర్ధకం చేసింది. మరణం నిరర్ధకమై దాని అర్థం మారిపోయింది. ఇంక మరణానికి భయపడిన అవసరం లేదు. క్రైస్తవునికి చావు కూడా లాభంగా మారిపోయింది. స్టెఫను మరణిస్తున్నప్పుడు పరలోకం నుంచి ఆహ్వానాన్ని పలికినట్లుగా మనం చూస్తున్నాం. రాళ్ళుతో కొడుతున్నారండి. ఒక గుంటలో వేసి రాళ్ళు పెట్టి కొడతా ఉంటే తగులుతూ ఉంది. ఆ వ్యక్తి పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమ కలిగినటువంటి వ్యక్తిగా, ఆయన మహిమాన్వితుడిగా ఆ స్టెఫన్ని పరలోక రాజ్యానికి ఏం చేస్తున్నాడు? సింహాసనం లేచి స్టెఫన్కి ఆహ్వానం పలుకుతున్నాడు. చూస్తున్నాడు ఆ వ్యక్తి. అందరూ పెట్టాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక నిజంగా వీరిని క్షమించని. పరలోక రాజ్యాన్ని చచ్చిపోతున్న టైంలో చూసినటువంటి వ్యక్తి ఎవరు? స్టెఫన్. మీరు ఇంటికి వెళ్ళిన అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 55, 56 వచనాలు చదివితే మీకు చాలా విషయాలు మీకు తెలుస్తూ ఉంటుంది. మరణం అనేది మన జీవితానికి అంతం కాదు, కానీ నిత్యత్వానికి సింహద్వారం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.